దేవుని నామానికి స్తోత్రాలండి. మీ అందరికీ వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే దేవుడు అద్భుత రీతిగా మరి లాస్ట్ వీక్ నన్ను దాచిపెట్టిండు. లాస్ట్ సండే వాక్యము మరి బ్రదరు థ్యాంక్స్ గివింగ్లో చెప్పాల్సింది మంత్ ఎండింగ్ ప్రేయర్లో, కానీ ఎందుకో లాస్ట్ వీక్ చెప్పారు బ్రదరు. ఈ వాక్యము నేను నెక్స్ట్ వీక్ చెప్పాలి, కానీ ఈరోజు చెప్తున్నా అని చెప్పారు లాస్ట్ వీక్. మరి ఇర్మియా 36:26లో ఏముంది అంటే, బారూకును ఇర్మియాను పట్టుకోవాలని ఒక రాజు పంపించాడు కదా, అప్పుడు నిజంగా వారి కంట్ల పడకుండా దేవుడు దాచిపెట్టిండు. నన్ను ఏ విధంగా దాచిపెట్టిండంటే, లాస్ట్ వీక్ పోయిన ట్యూస్డే డ్యూటీలో ఉన్నాను. ఒక పెద్ద స్నేక్ చెట్టు మీద నుంచి వచ్చి నేను డ్యూటీ చేస్తున్న టేబుల్ దగ్గర కిందికి వచ్చేసింది. చాలాసేపు నా కాళ్ళు కూడా అక్కడే ఉన్నాయి, ఆ స్నేక్ కూడా అక్కడే ఉంది చాలాసేపు. నన్నైతే అది ఏం చేయలేదు. అంటే ఎంతసేపు స్నేక్ బైట్ కావాలంటే ఒక సెకండ్ అనుకోవచ్చు. నా కాళ్ళ దగ్గరే నా ఫింగర్స్ కూడా దాని పక్కనే ఉన్నాయి, కానీ ఆ స్నేక్ మాత్రం నన్ను టచ్ చేయలేదండి. ఇంకా బయట పిల్లలు అరుస్తూనే ఉన్నారు. ఆ స్నేక్ ఎటు వెళ్ళాలో దాన్ని కన్ఫ్యూజ్ అవుతుంది. నేను లేచిన తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మెల్లగా ఫార్మసీ రూమ్లోకి వెళ్ళిపోయింది. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు. ఆ రోజు ఆ పిల్లలు అరవకపోతే ఇంకా అది ఎంతసేపు ఉంటుండనో. ఆ రోజు మా డాక్టరు ఒక పేషెంట్కి గ్లూకోజ్ ఒకటే రాశారు, IV ఫ్లూయిడ్. నేను ఎందుకో తను చాలా వీక్ ఉంది కదా, నేను ఒకటి ఇంకా ఎక్స్ట్రా పెట్టడం జరిగింది. ఆ పేషెంట్ ఒక 3 వరకు అట్లా ఉన్నది. వాళ్ళ పిల్లలంతా బయట ఆడుకుంటున్నారు. ఆ స్నేక్ చెట్టు మీదకి వెళ్ళబడి నేనున్న స్టేషన్ దగ్గరికి రావడం జరిగింది, ఆ టేబుల్ దగ్గర కింద. ఇంకా వాళ్ళందరూ ఉండడము, వాళ్ళందరూ టైంకు ఇంకా దాన్ని చంపేయడము. వారికి అందరికీ ఒకటే చెప్పిన, యేసయ్య ఈరోజు నన్ను కాపాడిండు. మా స్టాఫ్ కూడా నిజంగా మేడం మీ దేవుడు ఈరోజు కాపాడిండు. అది ఖచ్చితంగా అది చాలా డేంజరస్ అంట, చాలా పాయిజనస్ స్నేక్ అంట అది. మరి నన్ను ముట్టకుండా, మరి నన్ను కుట్టకుండా ఇలాంటి ఆ స్నేక్కు దేవుడు ఆజ్ఞాపించి నన్ను నమ్ముతున్నా. ఆ రోజైతే నన్ను కాపాడిండు, ముఖ్యంగా నన్ను దాచిపెట్టిండు. ఆ రోజు చెప్పిన వాక్యము నిజంగా దేవుడు నన్ను దాచిపెట్టిండు. నా జీవితంలో ఆ వాక్యం నెరవేర్చిండు. మరి నన్ను సజీవుల లెక్కలో ఉంచి ఈరోజు మరి సాక్షి బిడ్డగా నన్ను ఉంచినందుకు మరి దేవునికే మహిమ కలుగును గాక. మరి దేవుడు ముందుగానే మరి బ్రదర్ ద్వారా మాట్లాడిండని నేను నమ్ముతున్నా. ఆ రోజు దాచిపెట్టాడు నన్నైతే. ఆ వాక్యం నా కోసమే అని గట్టిగా నేను నమ్ముతున్నా. నిజంగా దేవునికి స్తోత్రాలు. మరి ముందుగానే నాకు దాచిపెట్టడానికి అంత మంచి వాక్యం. నేను ఆ రోజు బిఫోర్ డే కూడా నేను చాలా ప్రేయర్ చేసుకోవడం జరిగింది. ఎందుకో దేవా మరి ఈవిల్ స్పిరిట్స్ నుంచి, మరి యాక్సిడెంట్స్ నుంచి, ఎన్నో ప్రతి టఫ్ సిచ్యుయేషన్ నుంచి నన్ను దాచిపెట్టు అని ఆ రోజు ఎర్లీ అవర్స్లో కూడా నేను ప్రేయర్ చేసుకొని నేను డ్యూటీకి వెళ్ళాను. నిజంగా ఈ అపాయం నుంచి తప్పించుకోవడానికి కూడా బ్రదర్ చెప్పిన వాక్యము, అదే వాక్యాన్ని పట్టుకొని నేను ప్రేయర్ చేసుకొని నేను బలపడి డ్యూటీకి వెళ్ళడము. మరి ఆ స్నేక్ నుంచి నన్ను దేవుడు దాచిపెట్టినందుకు మరి దేవునికి మరి వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికి కూడా మరి వందనాలు. ముఖ్యంగా నా కోసం ముందుగానే ఆ వాక్యాన్ని ఇచ్చిన, ఆ రోజు నన్ను బలపరిచినందుకు మరి బ్రదర్కి కూడా ఎంత వందనాలు చెల్లిస్తూ దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు సిస్టర్ జీవితంలో చేసిన గొప్ప కార్యం బట్టి ఆయనకు మహిమ కలుగును గాక. హల్లెలూయా.